హాయ్ అండి అందరికీ. మనం ఫేస్బుక్ మానిటైజేషన్ అయిన తర్వాత పేఅవుట్స్కి అప్లై చేస్తే అది ట్యాక్స్ ఇన్ఫో అనేసి చాలామందికి చూపిస్తుంది. ఆ ప్రాబ్లమ్ని అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చి ఇక్కడ చూపిస్తుంది చూడండి. అట్లే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పేఅవుట్స్ అని ఉంది కదా, నేను టిక్ చేస్తాను చూడండి. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, యాడ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫో టు గెట్ పెయిడ్ అనేసి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో పూర్తిగా చూపిస్తాను, ఇక్కడ స్కిప్ చేయకండి. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద చూపిస్తుంది చూడండి, యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అనేసి. మళ్ళీ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వాట్ ఈజ్ యువర్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ బిజినెస్ అయితే ఆన్లో ఉంది. మనమైతే దాన్ని ఇప్పుడు ఆఫ్ చేసి ఇండివిజువల్లో మనం ఆన్ చేయాలి. కింద యూఎస్ రెసిడెంట్ అడుగుతుంది, నో అని ఇచ్చేసి కింద సెలెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. వాటిని అయితే దేన్ని టచ్ చేయకుండా కార్పొరేషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. కింద నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ ఆన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం ఏ కంట్రీ అనేసి ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేసి చూస్తే మన ఇండియా అయితే ఉంటుంది. ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డిసగ్రేడెడ్ ఎంట్రీ నేమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అక్కడైతే మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా అయితే ఇవ్వాలి. ఇచ్చాక అట్లే స్క్రోల్ చేస్తే మీకు పైన ఐ హ్యావ్ ఎ నాన్ యూఎస్ టిన్ అని ఉంది కదా, అది టిక్లో లేకపోతే టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకోసారి సెలెక్ట్ చేశాక బ్యాక్ వెళ్ళిపోండి. డూ యూ డ్రైవ్ ద ఇన్కమ్ ఫర్ విచ్ యూ ఆర్ క్లైమింగ్ ట్రేటీ బెనిఫిట్స్ అని ఉంది కదా, నో అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు సిగ్నేచర్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు సైన్ చేయాలనే ఏం అవసరం లేదు. మీ పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఎలా మీ నేమ్ ఉందో క్యాపిటలా స్మాలా చూసుకొని కరెక్ట్గా ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. కింద నెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి మీ అడ్రస్లు అయినా కానీ మీ నేమ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ కంట్రీ కానీ ఎలాంటి చేంజెస్ అయినా ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు. చేసుకొని అంతా కరెక్ట్గా ఉంటే సబ్మిట్ ఫ్రామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నా కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. మీ పేరు, మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఏ ఊరు అనేసి కరెక్ట్గా చెక్ చేసుకొని కింద డన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకోసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాము. నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది కదా మీకు యాడ్ అనేసి. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. నాకైతే స్టార్ మానిటైజేషన్ వచ్చిందన్నమాట. సెటప్ చేసుకోమనేసి అడుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ మీకు యాడ్ ట్యాక్స్ అనే ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. యాడ్ అనే చూపిస్తుంది. నాకు స్టార్ మానిటైజేషన్ అయింది కాబట్టి అలా చూపిస్తుంది. మీకైతే అలా ఉండదు. స్టార్ మానిటైజేషన్ ఎలా సెటప్ చేసుకోవాలనేసి మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే దాని గురించి ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు నేను ఫుల్ బ్యాక్ వచ్చేసి టూల్స్ మీద క్లిక్ చేసి మానిటైజేషన్ మీద ఇంకోసారి క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేసి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.